హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ వీల్ అనేది వెట్ గ్రైండర్ లోపల ఉంటుంది. దీని కంప్లైంట్ వచ్చేసి బేరింగ్ అనేది లోపల స్టక్ అయిపోయింది. యాక్చువల్గా బేరింగ్ అనేది ఓపెన్ చేస్తే బేరింగ్ మొత్తం పూర్తిగా బయటికి రావాలి. కానీ ఆ బేరింగ్ పూర్తిగా బయటికి రాకుండా ఆ బాల్స్ అనేది పగిలిపోయి మీరు చూస్తున్నారు కదా, అది అవుటర్ రింగ్ వాటికి అక్కడే స్టక్ అయిపోయినాయి. అసలు ఇలాంటి కంప్లైంట్స్ అనేవి ఎందుకు వస్తాయంటే బేరింగ్లోకి వాటర్ అనేది వెళ్తాయి. బేరింగ్లోకి వాటర్ వెళ్ళటం వల్ల ఆ బేరింగ్ బాల్స్ ఉంటాయి కదా, ఆ బాల్స్లో బాగా రస్ట్ పట్టేస్తుంది. ఆ రస్ట్ పట్టినా కూడా వెట్ గ్రైండర్ అనేది రన్నింగ్ చేస్తుంటే మీకు ఆ బాల్స్ పగిలిపోయి ఈ విధంగా ఆ రింగ్ అనేది అక్కడే స్టక్ అయిపోతుంది. ఇలా స్టక్ అయినప్పుడు దాన్ని ఎలా ఓపెన్ చేయాలో వీడియోలో చూద్దాము. వీల్ పైన 2 హోల్స్ అనేవి ఆపోజిట్లో వేసుకోవాలి. సోల్డరింగ్ రాడ్ ఉంటుంది కదా, సోల్డరింగ్ రాడ్ తోటి లేదా మీ దగ్గర డ్రిల్ మిషన్ ఉన్నా కూడా మీరు ఆ విధంగా హోల్స్ అనేది వేసుకోండి. మీరు ఆ హోల్ అనేది వేసేటప్పుడు ఇందాక బేరింగు సిట్టింగ్ రింగ్ ఉంది కదా, ఆ రింగ్ అనేది స్టక్ అయిపోయింది కదా, ఆ హోల్ అనేది ఆ రింగు మీదకి వచ్చే విధంగా మీరు ఈ విధంగా హోల్స్ అనేవి వేసుకోండి. చూశారు కదా, ఇలా హోల్స్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఎలా ఓపెన్ చేయాలో చూద్దాము. మీరు ఓపెన్ చేసే ముందల మీరు ఈ విధంగా ఒక పైపు లాంటిది లేదా మీ దగ్గరే అవైలబుల్గా చూసుకొని ఇలా సపోర్ట్ పెట్టుకోవాలి. ఎందుకంటే ప్లాస్టిక్ వీల్ అనేది విరిగిపోతుంది. ఇప్పుడు మీరు ఆ హోల్స్ ఉంటుంది కదా, ఆ హోల్స్లో సీల పెట్టి మీకు బేరింగు రింగు స్టక్ అయిపోయింది కదా, ఆ స్టక్ అయ్యేదానికి టచ్ అయ్యే విధంగా చూసుకొని ఈ విధంగా మీరు కొట్టండి. ఆపోజిట్లో ఇలా 2 సైడ్ ఆపోజిట్లో మీరు ఈ విధంగా కొట్టినప్పుడు ఆ సీల్ అనేది ఆ బేరింగు సిట్టింగ్ రింగ్ ఉంది కదా, ఆ రింగ్ మీద పడి మీకు ఆ రింగ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, చాలా సింపుల్గా ఓపెన్ అయింది. మీరు కటింగ్ బ్లేడ్తో తిప్పుకుంటూ గట్టిగా లాగుతుంటే మీకు ఆ స్టక్ అయిపోయిన రింగ్ అనేది బయటికి వస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి. మీకు ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.